ఏడాది తొలి సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. పాల్గొన మాసం అమావాస్య మార్చి 29వ తేదీన సనాతన ధర్మంలో చాలా ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం ఈ రోజున ఏర్పడనుంది. అటువంటి పరిస్థితుల్లో సంభవించే ఈ సూర్యగ్రహణం చాలా ప్రభావాలు చూపించే అవకాశం ఉందని ప్రముఖులు, పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది హోలీ సందర్భంగా అంటే మార్చి 14న మొదటి చంద్రగ్రహణం ఏర్పడింది. ఇప్పుడు ఈ నెలలోనే మరో గ్రహణం కూడా ఏర్పడనుంది. దీంతో మార్చి 29న చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తున్నారు. ఈ రోజున సూర్యగ్రహణం ఏర్పడనున్నందున మాత్రమే కాదు, ఒకేసారి అనేక శుభయోగాలు ఏర్పడుతుంటాయన్నారు పండితులు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మార్చి 29న పాల్గొన అమావాస్య. ఈ రోజున సూర్యగ్రహణంతో పాటు శని సంచారం కూడా జరుగుతుందంటున్నారు. జ్యోతిష శాస్త్రంలో సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలకు ప్రత్యేకత ఉంది. ఆ రోజున సూర్యుడు, రాహువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు మీనరాశిలో ఉంటారు. దీనివలన ఈ గ్రహణం ప్రభావం మరింత ముఖ్యమైనదిగా మారిందని జ్యోతిష్యులు చెబుతున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రుడు, సూర్యుడికి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రుని వెనక ఉన్న సూర్యుడి నీడ కొంత సమయం వరకు పూర్తిగా కప్పబడి ఉంటుంది. ఈ ప్రక్రియనే సూర్యగ్రహణం అంటారు. ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం. అంతేకాదు, ఈ గ్రహణం భారతదేశ కాలమానం ప్రకారం రాత్రి సమయంలో సంభవిస్తుంది కనుక భారతదేశంలో కనిపించదు. సూర్యగ్రహణం అమెరికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, కెనడా, ఐరోపా, ఆఫ్రికాతో పాటు కొన్ని పశ్చిమ దేశాలలో కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర నక్షత్రం మీనరాశిలో ఈ సూర్యగ్రహణ ఏర్పడటం చేత ఈ గ్రహణం ఏ దేశాల్లో అయితే సంభవిస్తుందో ఆ దేశాల్లో నివసించు భారతీయులు, ముఖ్యంగా మీన, కన్యా రాశుల వారు ఈ గ్రహణాన్ని చూడకపోవడం మంచిదని తెలిపారు. విదేశాలైన అమెరికా, ఐరోపా దేశాల్లో ఉన్న భారతీయులకు ఈ గ్రహణ ప్రభావం కొంత ఇబ్బందికర పరిస్థితులు కనిపించవచ్చు. ఈ సూర్యగ్రహణం ఏర్పడు పరిస్థితులను బట్టి పశ్చిమ దేశాల్లో యుద్ధ వాతావరణం పెరగడం, ఆర్థిక మాంద్యం కలగడం, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఇబ్బందులతో కూడుకున్న వాతావరణం ఉండటం, రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయని అంటున్నారు. హిందువులు గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఈ సమయంలో ఎవరు ఏ పని చేయరు. ఇక గర్భిణీ స్త్రీలు అయితే ఆ టైంలో బెడ్ దిగరు, కాలు కదపరు. ఇక బ్రాహ్మణులు అనుష్ఠానం, జపం చేస్తూ ఉంటారు. మార్చి 29న సూర్యగ్రహణం రాబోతుంది. ఆ రోజు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని జపం చేస్తే అనేక శుభ ఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. రేపు మధ్యాహ్నం 2:21 ప్రారంభమై సాయంత్రం 6:16 ముగుస్తుంది. జ్యోతిష పండితులు తెలిపిన వివరాల ప్రకారం గ్రహణం అయిన తరువాత దాన ధర్మాలు చేయడం చాలా మంచిదని చెబుతున్నారు. గ్రహణ సమయంలో జపం చేయడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతుంటాయంటున్నారు. సూర్యగ్రహణ సమయంలో సూర్యుని మంత్రాన్ని పలుమార్లు చదవడం వలన చాలా ఉపయోగాలుంటాయి. ఇంకా దీర్ఘకాలిక రోగాలలో బాధపడేవారు జపాన్ని చేయించుకుంటే తగ్గుతాయని చెబుతున్నారు.
నమః. ఈ క్రోధీనామ సంవత్సరంలో 2025 మార్చి 29వ తారీఖు రోజున అందరూ కూడా సూర్యగ్రహణం ఉన్నది అని భారత ఖండంలో ఈ యొక్క తెలుగునాట మన తెలంగాణ ఆంధ్రాలో అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. చాలా ఫోన్లు చేస్తూ ఉన్నారు. యూట్యూబ్ ఛానల్లో లేనటువంటి ప్రచారాలన్నీ భారత ఖండానికి ఆ యొక్క గ్రహణం అనేటువంటిది కనబడదు. గ్రహణం కనబడితేనే అన్ని జాగ్రత్తలు అనేటువంటిది తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు కానీ ఇతరులు కానీ ఎవరైనా కానీ ఈ యొక్క గ్రహణం కనబడకుంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అక్కర్లేదు. అమెరికా, ఆస్ట్రేలియా ఇతర ఖండాల్లో ఈ గ్రహణం అనేటువంటిది కనబడుతున్నది. ఆ యొక్క ఖండాంతరాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మాత్రము ఖచ్చితంగా తగు జాగ్రత్త తీసుకోవాలి. ఈ ఏడాది తొలి సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. పాల్గొన మాసం అమావాస్య మార్చి 29వ తేదీన సనాతన ధర్మంలో చాలా ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం ఈ రోజున ఏర్పడనుంది. అటువంటి పరిస్థితుల్లో సంభవించే ఈ సూర్యగ్రహణం చాలా ప్రభావాలు చూపించే అవకాశం ఉందని ప్రముఖ పండితులు తెలుపుతున్నారు. ఈ ఏడాది హోలీ సందర్భంగా అంటే మార్చి 14న మొదటి చంద్రగ్రహణం ఏర్పడింది. ఇప్పుడు ఈ నెలలోనే మరో గ్రహణం కూడా ఏర్పడనుంది. దీంతో మార్చి 29న చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తున్నారు. ఈ రోజున సూర్యగ్రహణం ఏర్పడనున్నందున మాత్రమే కాదు, ఒకేసారి అనేక శుభయోగాలు ఏర్పడుతుంటాయంటున్నారు పండితులు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి 29న పాల్గొన అమావాస్య. ఈ రోజున సూర్యగ్రహణంతో పాటు శని సంచారము కూడా జరుగుతుందంటున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలకు ప్రత్యేకత ఉంది. ఆ రోజు సూర్యుడు, రాహు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు మీనరాశిలో ఉంటారు. దీని వలన ఈ గ్రహణం ప్రభావం మరింత ముఖ్యమైనదిగా మారిందని జ్యోతిష్కులు చెబుతున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రుడు, సూర్యుడికి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రుని వెనుక ఉన్న సూర్యుని నీడ కొంత సమయం వరకు పూర్తిగా కనపడి ఉంటుంది. ఈ ప్రక్రియనే సూర్యగ్రహణం అంటారు. ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం. అంతేకాదు, ఈ గ్రహణం భారతదేశ కాలమానం ప్రకారం రాత్రి సమయంలో సంభవిస్తుంది కనుక భారతదేశంలో కనిపించదు. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అమెరికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, కెనడా, ఐరోపా, ఆఫ్రికాతో పాటు కొన్ని పశ్చిమ దేశాలలో కనిపిస్తుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశిలో ఈ సూర్యగ్రహణం ఏర్పడటం చేత ఈ గ్రహణం ఏ దేశాల్లో అయితే సంభవిస్తుందో ఆ దేశాల్లో నివసించు భారతీయులు, ముఖ్యంగా మీన, కన్యా రాశుల వారు ఈ గ్రహణాన్ని చూడకపోవడం మంచిదని తెలిపారు. విదేశాలైన అమెరికా, ఐరోపా దేశాల్లో ఉన్న భారతీయులకు ఈ గ్రహణ ప్రభావం కొంత ఇబ్బందికర పరిస్థితులు కనిపించవచ్చు. ఈ సూర్యగ్రహణం ఏర్పడు పరిస్థితులను బట్టి పశ్చిమ దేశాల్లో యుద్ధ వాతావరణం పెరగడం, ఆర్థిక మాంద్యం కలగడం, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఇబ్బందితో కూడుకున్న వాతావరణం ఉండటం, రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయంటున్నారు. హిందువులు గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఈ సమయంలో ఎవరూ ఏ పని చేయరు. ఇక గర్భిణీ స్త్రీలు అయితే ఆ టైంలో బెడ్ దిగరు, కాలు కదపరు. ఇక బ్రాహ్మణులు అనుష్ఠానం, జపం చేసుకుంటూ ఉంటారు. మార్చి 29న సూర్యగ్రహణం రాబోతుంది. ఆ రోజు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని జపం చేస్తే అనేక శుభ ఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు.
రేపు మధ్యాహ్నం 2:21 ప్రారంభమై సాయంత్రం 6:16 ముగుస్తుంది. జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం గ్రహణం అయిన తరువాత దాన ధర్మాలు చేయడం చాలా మంచిదని చెబుతున్నారు. గ్రహణ సమయంలో జపం చేయడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు. సూర్యగ్రహణ సమయంలో సూర్యుని మంత్రాన్ని పలుమార్లు చదవడం వలన చాలా ఉపయోగాలుంటాయి. ఇంకా దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు జపాన్ని చేయించుకుంటే తగ్గుతాయని చెబుతున్నారు.